ఏం చేయాలి? కొర నిమిషం అన్నా, ఏమైనా కోతులెక్క చేస్తున్నామన్నా? ఏం నాయను అన్నా? ఓడదాయిపించాడు నీ కళ్ళు. అమ్మాయి తీసుకోండి మందు ఆపించి ఒకటే ఆదుకున్నా. మందు కాదు, నీతో నువ్వు కూడా అయితే తాగిండు అని పక్కన పట్టేగాడ నాకు ఫోన్ చేసిండు. కూడాడు కళ్ళు కోసిరండి ఆ మందులో నీకు. అసలే నీ ముఖం చూడబుద్ధి కాదు, ఇంకా కళ్ళు దాని కోతులు ఎక్కడే ఉంటుంది. అట్లా రా కాలు చేతులు పడిపోతాయన్నా. ఓన్ రాబా ఇంకోసారి అన్నారు రానియా ఇంట్లో రానియా. నేను లేనప్పుడు నువ్వే పోయినావు. అన్న నీకు ఎన్నిసార్లు చెప్పినా మానవా? ఏమైంది రా వైపు? అరే మా ఇంటికాడికి నైట్ పూట రాకన్నా నువ్వు. ఎందుకురా అన్న? నైట్ పూట నువ్వు వస్తే నీ పళ్ళు తప్పేం కనిపిస్తావు అన్న. అరే నవ్వుతావేమన్నా? ఎందుకు? అరే ఒకసారి నువ్వు సిగరెట్ పట్టుకొని వచ్చినావా? ఆ మంట చూసి దూరం నుంచి మా ఇంటి పక్కన పిల్ల కొరిమిదేమొచ్చింది. అవునా? అవును, మరి చక్కెర వచ్చి పడిపోయింది నైట్ పూట చూసి. అరే నీకు పొగుడుతున్నాను పానా నేను అన్న. రాకరా భయపడుతున్నా మా ఇంటికాడికి వాళ్ళు భయపడుతూ నేను చూసి. వస్తే పొద్దున కూడా రాలేక ఫోన్ చేయి. నువ్వు దిగ సడన్గా వచ్చినావు అనుకో, నేను చూసి దూరం వచ్చి నీ పళ్ళు తప్ప ఏం కనిపిస్తుంది. పొద్దున వస్తావు? పొద్దున్న ఎప్పుడు నైట్ కూడా రాకు. అరే పొద్దున కూడా వస్తావు రాబాయ్. సరే. అరే ఒక మాట అంట తప్పు అనుకోగా. ఏమైంది? ఊరికెందుకు బాలమల్లేశ్వరం చేస్తూ ఉంటాను? అదొక పెద్ద స్టోరీ ఉంది. చిన్నప్పుడు స్కూల్ పోలే నేను. దుమ్మ కొట్టి ఇంకా టీవీ చూస్తున్నాను. నేను ఇలాగ మనోడు మన ఇంటికి వచ్చాడు. ఏంట్రా స్కూల్ పోలే అన్నాడు. పోలేనా అన్న. మీ డాడీ చెప్పాలా అన్నాడు. చెప్పకన్నా అంటే మా నాకేంద్రా అన్నాడు. ఏం కావాలన్నా అంటే ఒక బీడు తాకి అన్నాడు. నా గల్ల వల్ల కొట్టి బీడు తెచ్చి తాగిపించిన. తాగిండు, తిన్నాడు. మళ్ళీ మా డాడీకి చెప్పింది. మస్తు కొట్టింది మా డాడీ నన్ను. ఇంకా అప్పటి నుంచే ఫిక్స్ అయినా ఏడ ఛాన్స్ వస్తే మనం నింపుదామని చెప్పేసి. అందుకే ఏడ ఛాన్స్ వస్తే నేను బుక్ చేపిస్తా, ఏదో ఒకటి తన్నులు తినిపిస్తా. అది స్టోరీ. ఏమన్నా పర్వతం అరే ఏందన్నా గంతగానం వేసుకున్నావు కదా. నీ పుట్టిన పోరీలు పడతాయి. ఏడిపోతున్నావు? పోరి రమ్మన్నది. వాళ్ళు ఏదైనా కటింగ్ చేస్తాడు. కత్తెర తిరిగి పోయింది లోపలికి.